వదిలేసి కొత్త చర్మాన్ని ఎప్పుడైతే తీసుకుని ముందుకు వెళ్తుందో అదే పద్ధతిలో హిందూ సమాజంలో ఉన్నటువంటి వికృతులని ఎప్పటికప్పుడు తొలగించుకొని మంచి మార్గంలోకి వెళ్ళడానికి ఒక నూతన పద్ధతుల్ని తీసుకొచ్చేటట్టుగా ఆలోచన హిందూ ధర్మంలో ఉంది. ఎప్పుడు కూడా హిందూ ధర్మంలో మూర్ఖులు హిందూ ధర్మంలో లేరు మిత్రులారా. అరబ్ దేశాలలో నీళ్లు దొరకకపోతే వారానికి ఒకసారి స్నానం చేస్తే, భారతదేశంలో నీళ్లు దొరికినప్పటికీ నేను వారానికి ఒకసారి స్నానం చేస్తాననేటువంటి మూర్ఖత్వం హిందూ సమాజంలో లేదు మిత్రులారా. ఎప్పుడు మార్పుని స్వీకరించడానికి జీవించినటువంటి ఒక స్థలాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జీవించడం అనేటువంటి హిందూ ధర్మం మిత్రులారా. అటువంటి ఒక స్థితిలో ఈరోజు హిందూ సమాజం ఉంది. ఇటువంటి హిందూ సమాజంలో అనేక వికృతులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి మిత్రులారా. హిందూ దేశంలో ఉన్నప్పటికీ మనము ఒక మద్రాస్ హైకోర్టు యొక్క జడ్జి ఒక కొండపైన దేవుడి దీపాన్ని వెలిగించడానికి వెళితే కొంతమంది పార్లమెంటు సభ్యులు వెళ్ళి, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలకు వెళ్ళి సభ్యులు వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి హిందూ మతం కోసం ఒక దీపాన్ని వెలిగించినటువంటి ఆ జడ్జిని తొలగించమని ఉత్తరాలు ఇచ్చేటువంటి సమాజం ఈ రోజు కూడా ఈ దేశంలో ఉంది మిత్రులారా. దృష్టిలో పెట్టుకోగలగాలి. మన ఇంటిలో దీపం వెలిగించడానికి అనుమతి తీసుకుంటారా మీ ఆఫీసుల్లో? భారత రాజ్యాంగం అనుమతి ఇవ్వాలా? కోర్టులు అనుమతి ఇవ్వాలా? అవసరం లేదు. అదే పద్ధతిలోనే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హైకోర్టు యొక్క జడ్జి కూడా తమిళనాడు యొక్క ప్రాంతంలో ఒక కొండ మీద దీపాన్ని వెలిగించడానికి వెళ్ళాడు. కొండ మీద దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించినటువంటి హైకోర్టు జడ్జికి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా మిత్రులారా? సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా? రాజకీయ నాయకుల యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా? పార్లమెంటులో చర్చించాల్సినటువంటి అవసరం ఉందా? ఆయన తొలగించాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలిగిన మిత్రులారా. అంటే ఈ యొక్క సమాజంలో ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక పెద్దలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి అనేక మంది ఈ దేశంలో నివసిస్తున్నారు. అటువంటి పార్టీలు ఆలోచన చేస్తున్నాయి మిత్రులారా. వాటిని భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరం ఇంకా మిగిలి ఉంది అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి మనందరం కూడా. దీంతో పాటు హిందూ సమాజంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో హిందూ కుటుంబం కుంచుకొని పోతుంది. దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఈ విషయంలో పరివర్తన రావాలి, మార్పు రావాలి హిందూ సమాజంలో ఉన్నటువంటిది మిత్రులారా. నేను ఒక ప్రశ్న వేస్తాను ఈ రోజున. నేను నలుగురు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి ఒక కుటుంబంలో జన్మించాను మిత్రులారా. కానీ అటువంటి నాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, తాత ఉంది, అవ్వ ఉన్నాడు, చిన్నాయన ఉంది, పిన్నమ్మ ఉంది, అమ్మ వైపు బంధుత్వం ఉంది మిత్రులారా. రేపు రాబోయే తరంలో ఒకరిని ఇద్దరు కన్నటువంటి మనకి పిల్లవాడికి అన్న కావాలంటే ఇవ్వగలుగుతామా? కష్టాలు చెప్పుకునేటువంటి చెల్లెలు నీవు ఇస్తున్నామా? చిన్నాన్నతో సఖ్యంగా ఉంటున్నామా బాధలు పంచుకోవడానికి? పిన్నమ్మతో బంధుత్వాన్ని కొనసాగిస్తున్నామా? అవ్వ తాతని ఇంట్లో పెట్టుకుంటున్నామా అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలగాలి మనందరం కూడా మిత్రులారా. మన కుటుంబం చిన్నదైపోతుంది అని చెప్తున్నాను. ఈ మధ్య ఒక స్వామీజీ ఇదే వేదిక మీద మాట్లాడుతూ చెప్తున్నారు ఏమిటంటే, ఒక తండ్రి ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత నాకు ఒక బాధ్యత తీరిపోయింది, నాకున్నటువంటి బరువు బాధ్యతలు తీరిపోయాయి అని చెప్పేటువంటి ఒక స్థితి లేదు ఈ రోజున అని చెప్పి అటువంటి దౌర్భాగ్య స్థితి ఒక కుటుంబంలో నిర్మాణమైంది అని అన్నారు. ఏమిటి స్వామీజీ అని అడిగాను నేను. అంటే బిడ్డ పెళ్లి చేసిన తర్వాత బాధ్యతలన్నీ తొలిగాయని చెప్పి తండ్రి భావిస్తున్నటువంటి సమయంలో ఆయనకు మరో కొత్త బాధ్యత వచ్చిందట. ఏమిటి అంటే బిడ్డ అత్తగారింటికి పోవడము రావడం కాదట. మరి ఏమిటి స్వామీజీ అని అడిగితే స్వామీజీ చెప్పారు ఏమిటంటే, వాయిదాలకి బిడ్డని కోర్టుకు పిలుచుకునేటువంటి పరిస్థితికి వెళ్ళింది అని చెప్పి. అంటే ఏమిటంటే విడాకుల స్థితి ఈరోజు సంస్కృతి నిర్మాణమై ఉంది. ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం మనకి హిందూ కుటుంబంలో వస్తున్నాయి. హిందూ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఆ కొత్తగా వివాహమైనటువంటి జంటను కూర్చోబెట్టి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి స్థితిలో లేదు మిత్రులారా. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. చిన్న భిన్నమైపోతుంది కుటుంబం. అంటే నేను ప్రారంభంలో చెప్పాను, మన కుటుంబం చిన్నదైపోతుంది.